స్పెషల్ స్టేటస్ పాట పాడారు, సాగదీసి రాగం తీసి పాట పాడారు. ఆ తర్వాత ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ మనకు ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని నిలదీసి మొత్తం 25 మంది ఎంపీలను రాజీనామా చేపిద్దాం, మూకుమ్మడి రాజీనామాలు చేపిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వదో చూద్దాము స్పెషల్ స్టేటస్ అన్నాడు ఆ రోజు జగనన్న గారు. జూన్ 15, 2019 నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ గారు ముందే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోతే పార్లమెంట్ కి ప్రధానమంత్రి మాటలకి విలువే ఉందని జగనన్న అడిగారు. అలాగే జూన్ 20న మోడీ గారి అధ్యక్షన పార్లమెంట్ భవన్ లో ఉన్న లైబ్రరీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కూడా అడిగారు. అలాగే ఫిబ్రవరి 20, 2021ను కూడా ప్రత్యేక హోదా గురించి గాని పోలవరం అంచనాల అనుమతుల గురించి గాని వర్చువల్ సమావేశంలో అడిగారు జగనన్న. నవంబర్ 12, 2022న